హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఏంటి స్పెషల్ అంటే మా లైఫ్లోనే స్పెషల్ అయిన మా రన్విత తల్లి బర్త్డే. సో 2 years కంప్లీట్ చేసుకుని 3 yearలోకి అడుగుపెట్టింది. సో 100 years హ్యాపీగా హెల్తీగా ఉండాలని మీరు అందరూ బ్లెస్ చేయండి. ఫస్ట్ అయితే ఏదైనా టెంపుల్తోనే కదా స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళి అక్కడ దేవుడు ఆశీస్సులు అయితే తీసుకున్నాము. నెక్స్ట్ అయితే బేకరీకి వెళ్ళి కేక్ కూడా తీసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ డెకరేషన్ అయితే చేసేసాను. అండ్ డెకరేషన్ చేయలేకపోతున్నానని నేనైతే ఇది కర్టెన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. సో సెకండ్ బర్త్డే కదా, సో అందుకు అలా పెట్టేశాను. అండ్ ఏదో అలా సింపుల్గా కానిచ్చేసాను. అండ్ వాళ్ళ డాడీ అండ్ వాళ్ళ నానమ్మ అయితే కేక్ కట్ చేస్తున్నారు, నేను వీడియోస్ తీస్తున్నాను. అండ్ రోజు మబ్బు వేసింది అండ్ ఇవాళ ఏంటో ఎండ కాసింది. సో మేము మా రెండు గడిని ఎండలో తిప్పడం ఎందుకు లేని బర్త్డే రోజు ఇంట్లోనే ఉన్నాం. అండ్ ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం బయలుదేరడానికి బయటకి. అండ్ మా రెండు గడి అవుట్ఫిట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి. ఇదైతే తన 3rd అవుట్ఫిట్ బర్త్డే రోజు. ఎంత ఈవినింగ్ స్టార్ట్ అయినా ఎండగానే ఉంది. సో మిల్కీ మిస్టీ దగ్గర అయితే వెనిలా మిల్క్ షేక్స్ తీసుకున్నాం. అవైతే తాగేసాక అయితే మళ్ళీ స్కూటీకి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మేము కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ ఇన్ రాజమండ్రి. సో ఇదేంటో తెగ చెప్తున్నారని ఏంటో ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే ఇవాళ వచ్చేసాం. మన షాపింగ్కి వెళ్ళాం కదా, ఆ రోజు వెళ్దాం అనుకున్నాం, బట్ మాకు అప్పుడు టైం కుదరలేదు. ఇప్పుడైతే దీనికోసమే ప్రత్యేకంగా వచ్చాము, ఈవినింగ్ వరకు ఆగి. సో సెటప్ అయితే చూడడానికి సూపర్గా ఉంది, ఎంతో ఎక్సైట్మెంట్గా ఉంది. అండ్ గుహలోకి అయితే వెళ్తుంటే ఆ ఫీల్ ఎంత బాగుందంటే రియల్ లాగా అనిపించింది. సో అందరూ వెళ్తున్నప్పుడు అనుకుంటూ వెళ్తున్నారు, మేము అలానే ఎక్సైట్ అవుతూ వెళ్ళాము. ఈ ఎండలోంచి రాగానే లోపలికి అడుగు పెట్టగానే ఏసీ, మొత్తం ఏసీ ఉంటుంది అనుకున్నాము, బట్ కాసేపటి వరకే ఉంది. ఈ స్టార్టింగ్లోనే ఉంది ఏసీ ఇక్కడనే. మేమైతే అక్కడనే నుంచుని పీల్చేసుకున్నాం మొత్తము. చూడండి ఎలా హ్యాపీ అవుతున్నానో పీల్చుకుంటా. అండ్ నెక్స్ట్ అయితే ఈ వాటర్ ఫాల్స్ అయితే నెక్స్ట్ లెవెల్. నాకు ఇదే బాగా నచ్చింది. ఈ కాశ్మీర్ జలకన్యలో ఈ సెటప్ నచ్చింది నాకైతే. ఇక్కడే ఎక్కువసేపు ఉన్నాను నేనైతే. అండ్ నేనైతే ఎగ్జిబిషన్ది క్లియర్గా తీసిన వీడియో అయితే షార్ట్లో పోస్ట్ చేస్తాను. ఇది వీడియో కదా అని చెప్పి మేము ఉన్నవే మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఎగ్జిబిషన్లో అయితే కొంచెం డీటెయిల్గా ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. నేనేంటంటే చిన్న వాటికి కూడా ఎక్సైట్ అయిపోతాను. అండ్ ఇదైతే స్నోది, ఇది భలే ఉంది. అక్కడికి వెళ్ళి నుంచుండగానే హౌస్లో పడుతుంది స్నో. అండ్ ఇదైతే మనం ఎక్కడ చూసి ఉండము ఇలాంటి ఎగ్జిబిషన్స్ టైప్లో. అంత బాగుంది. ఇక్కడైతే ఆడది, అక్కడైతే మగ. సో రెండు కూడా సూపర్గా చేస్తున్నాయి. కింద వచ్చిన వాళ్ళని అయితే ఇంప్రెస్ చాలా బాగా చేస్తున్నాయి. అండ్ ఏంటో అక్కడ వెళ్ళి వీడియో తీసుకుందాం అంటే మా రన్విత అయితే ఏడుస్తుంది వాళ్ళని చూసి. భయం అవుతుంది దానికి మాకు. అండ్ ఏమైనా ఎక్కుదామా అంటే నైట్ అవ్వలేదు, సో అవి ఓపెన్ చేయలేదు. అందువల్ల ఏంటంటే అలా ఖాళీగా తిరిగేసాము. గేమ్స్ అయితే ఆడాను. ఈ గేమ్ అయితే నాకు ఎప్పుడు తెలుసు, ఎప్పుడు పెద్ద నెంబర్ వస్తుంది. సో స్నాక్స్ బాక్స్ ఒక్కటి చేతిలో పెట్టా. నేను పెట్టుకుంటే లాగేసుకుని అది పెట్టుకుంది, దానికి క్యూట్గా ఉందనుకోండి.
అండ్ ఇలా అయితే మేము టైం పాస్ చేసేసాం ఈ జలకన్య ఎగ్జిబిషన్లో. నాకైతే ఫుల్ నచ్చింది, నేనైతే ఎగ్జైట్ అయ్యాను, నచ్చింది నాకు, ఓకే పర్లేదు. బట్ నైట్ వచ్చింటే ఇంకా బాగుండేదేమో తెలియదు కానీ పర్లేదు, నేనైతే మ్యాక్సిమం ఎంజాయ్ చేసేసాను. అండ్ ఈ గుహలోంచి వెళ్ళినప్పటికన్నా వచ్చినప్పుడు లైటింగే బాగుంది. దగ్గరైన వాళ్ళైతే మ్యాక్సిమం నైటే రండి, మాకేంటంటే కొంచెం దూరం కదా, సో అందుకే. అలా చల్లగాలికి అయితే బేకరీ దగ్గర ఆగాము మా ఊరి దగ్గర. అండ్ ఈ లోపల నేను మా రెండు స్పెక్ట్స్తో ఫన్ చేస్తున్నాను. అండ్ ఇదిగో నా కూల్ కేక్ వచ్చేసింది అంటుంటే మరన్ను నా బాటిల్ వచ్చేసింది అంటుంది. అండ్ ఏదైనా లాస్ట్కి బిర్యానీతోనే ఎండ్ చేయాలబ్బా, అక్కడే ఇంకా హ్యాపీనెస్ వస్తుంది. అండ్ మరణిత బర్త్డేని అయితే మేము ఇలా సూపర్గా ఎంజాయ్ చేసుకున్నాం, మెమొరబుల్గా క్రియేట్ చేసుకున్నాం. అండ్ ప్లీజ్ వాచ్ చేసినందుకు, అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.